హలో వెల్కమ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ విత్ భీమరాము. ఈ వీడియోలో మనం డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఒక 10 డౌట్స్ ఉన్నాయండి. 10 డౌట్స్కి కూడా క్లారిఫికేషన్స్ ఇవ్వబోతున్నాము. మళ్ళీ మీకు కూడా ఈ డౌట్స్ వచ్చింటాయి. ఎక్కడ కూడా మనకి డౌట్స్ గురించి స్పెషల్గా బుక్ లేదు, వీడియోస్ లేవు. ఎన్ని బుక్స్ చూసినా, ఎన్ని వీడియోస్ చూసినా, ఎన్ని బుక్స్ రెఫర్ చేసినా కూడా మన డౌట్స్ని మాత్రం స్పెసిఫిక్గా మన డౌట్స్ని క్లారిఫై చేసేవి లేవు. కాబట్టి మేము వీటిని డిజైన్ చేశాము. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఈ వీడియోలో మనం క్లారిఫికేషన్ చేసుకోబోతున్నాం డౌట్స్. ఆ 10 డౌట్స్ ఏంటో చూద్దాం. బట్ యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్, యూ కెనాట్ వేర్ ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ఎక్స్చేంజ్ దీస్ క్లోత్స్ విత్ ఎనీ వన్ ఎల్సా లేకపోతే ఎల్సెస్సా. ఏది రావాలి అక్కడ? ఎల్స్ రావాలా, ఎల్సెస్ రావాలా అన్నది క్వశ్చన్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్, మై టు డూ లిస్ట్ ఆర్ మై టు డూ లిస్ట్? ఇక్కడ చూడండి, చిన్న డాషెస్ ఉన్నాయి, ఐఫన్స్. వాటి మీద మనం ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. హౌ కెన్ ఐ లర్న్ ఇంగ్లీష్, ఇట్స్ హార్డ్ ఫర్ మీ. ఓ, ఇంగ్లీష్ నేర్చుకోవడం నాకు కష్టంగా ఉంది, ఎలా నేర్చుకోవాలని అడిగారు. మళ్ళీ మంచి క్వశ్చన్, మీకు కూడా యూజ్ అవుతుంది ఇది. ఈజ్ దిస్ కరెక్ట్, ఇఫ్ యూ మిస్ ద ట్రైన్ వెయిట్ ద బస్. ఈ 4th సెంటెన్స్ గ్రామాటికలీ కరెక్ట్ అని అడుగుతున్నారు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్, యువర్స్ ఒబీడియంట్లీ ఆర్ యువర్స్ ఒబీడియంట్లీ. అపస్ట్రఫీ ఉంది ఆర్ఎస్ మధ్యలో, ఇక్కడ ఆర్ఎస్ మధ్యలో అపస్ట్రఫీ లేదు. మళ్ళీ రెండిట్లో ఏది కరెక్ట్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. హ్యాజ్, హ్యాడ్, హ్యావ్, హ్యాడ్. ఓకే, హ్యాజ్ తర్వాత హ్యాడ్ రావడం, హ్యావ్ తర్వాత హ్యాడ్ రావడం ఎలా? అండ్ ఆపోజిట్స్ ఆఫ్ లక్ అండ్ సారీ ఏంటి? కరెక్ట్ వన్ ఏంటి? 2 సెంటెన్సెస్ ఇచ్చారు. షీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్, తర్వాత షీ హ్యాస్ గాన్ ఫర్ ద మార్కెట్. ఈ 2 సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ కరెక్ట్ కూడా చూడబోతున్నాం మనం. మళ్ళీ హాట్ యొక్క కంపారేటివ్ హాటర్, మళ్ళీ లోవర్. చూడండి, ఇక్కడ హాటర్లో డబుల్ టీ ఉంది, మళ్ళీ లోవర్లో ఎందుకు డబ్ల్యూ లేదు అన్నదే క్వశ్చన్. మళ్ళీ ఫార్దర్ అన్న దానిలో టీహెచ్ వాడతాము ఎందుకు? జీనియస్ అన్న వర్డ్ తర్వాత మనం ఫర్ వాడాలా, ఇన్ వాడాలా, ఎట్ వాడాలా, ఏది వాడాలి? మళ్ళీ ఈ వీడియోలో మనం వీటన్నింటికి క్లారిఫికేషన్ చూడబోతున్నాం. డోంట్ మిస్ ఎనీ పాయింట్. మళ్ళీ చాలా చాలా విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు ఈ వీడియోలో. అండి, మై ప్రజెంట్గా 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ 4 ప్రోగ్రామ్స్ క్విక్గా చూద్దాం. తెలంగాణ స్టేట్లో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్కి మేము ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటాము. మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే ఫోన్ చేయండి. లాస్ట్ ఇయర్ మా ఓరియంటేషన్ క్లాసెస్ హెల్ప్తో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో 10/10 పైన స్కోర్ చేశారు. తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ ప్రోగ్రామ్ నెంబర్ 2 ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండి. మళ్ళీ జస్ట్ టుమారోనే ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ కానుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ కానీ కాంటాక్ట్ కానీ అవ్వండి. అండ్ ఇవి ఆన్లైన్ అండి. అండ్ ఓరియంటేషన్ క్లాస్ 10th క్లాస్ అది ఆఫ్లైన్ అండి. మళ్ళీ గ్రామర్ టాపిక్, మీకు ఏదైనా గ్రామర్ టాపిక్, ఇబ్బందికరమైన గ్రామర్ టాపిక్ ఉంటే, మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని వీడియోస్ చూసినా మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ కలగకపోతే, అలాంటి గ్రామర్ టాపిక్స్ కోసం మా క్లాసెస్ని బుక్ చేసుకోండి. వాటి కోసం కూడా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ మళ్ళీ కాంటాక్ట్ కానీ అవ్వచ్చండి. మళ్ళీ ఇక్కడ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అండి. హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కూడా మేము తీసుకుంటాము. మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇవి హ్యాండ్ రైటింగ్ ఏంటి అంటే స్కూల్ విజిట్ చేసి తీసుకుంటాం మనం. ఓకే, మోర్ డీటెయిల్స్ కోసం అక్కడ మీకు ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ గురించి మేము క్లియర్ కట్గా డీటెయిల్స్ ఇస్తామండి. ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ నా నంబర్ కాంటాక్ట్ అయినప్పుడు ఎత్తకపోతే, నేను క్లాస్లో ఉంటే ఎత్తకపోవచ్చు, మళ్ళీ చూసుకొని కంపల్సరీగా కాల్ బ్యాక్ చేస్తాను. ఏదేమైనప్పటికీ మీరు వాట్సాప్ కూడా పెట్టండి. కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 1 అండి. మళ్ళీ ప్రతి క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటో అన్నది కూడా ఒకసారి మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మా ఆన్సర్తో కంపారిజన్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఎక్కడ ఏది మిస్ అవ్వద్దండి. బట్ యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్. కానీ నీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, యూ కెనాట్ వేర్ ఎనీథింగ్ ఎల్స్. నీవు వేరే ఏది ధరించలేవు. ఆర్ ఎక్స్చేంజ్ దీస్ క్లోత్స్ విత్ ఎనీ వన్ ఎల్స్. ఓకే, అంటే ఈ క్లోత్స్ని ఎవరితో కూడా నీవు ఎక్స్చేంజ్ చేసుకోలేవు. ఎవరితో అన్నాడు కానీ ఎవరి క్లోత్స్తో అనలేదు కాబట్టి
ఇక్కడ మనకి 100కి 100% ఎల్స్ వస్తుంది, ఎల్సెస్ రాదు. ఎల్సెస్ ఏంటి అంటే పొసెసివ్ ఫామ్, అంటే ఓనర్షిప్ని తెలియజేయడం అండి. ఇలాంటి ఓనర్షిప్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనకి దాని తర్వాత ఇంకొక వర్డ్ రావాలి, నౌన్ రావాలి. ఇక్కడ నౌన్ అన్నది ఏమీ లేదు కాబట్టి మనకి జస్ట్ ఎల్స్, దిస్ ఇస్ కరెక్ట్ అండి. ఒకవేళ ఎల్సెస్ కావాలి అనుకుంటే ఎల్సెస్ క్లోత్స్ అన్నది రావాలి, ఇలా యూస్ చేసుకుంటాం. వెల్ మళ్ళీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అపస్ట్రఫీ పెట్టాల్సిన అవసరమే లేదు, క్లోత్స్ వాడాల్సిన అవసరమే లేదు. వెల్ యూ అండ్ అదర్ పీపుల్కి మీ ఇక్కడ డిస్కషన్ జరుగుతుందండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. అపస్ట్రఫీ వస్తే పొసెసివ్ ఫామ్ వస్తుంది, దాని తర్వాత నౌన్ రావాలి. ఈ సెంటెన్స్ ప్రకారంగా మనకి అపస్ట్రఫీ అవసరం లేదు, ఎస్ అవసరం లేదు, మళ్ళీ నౌన్ కూడా అవసరం లేదు. విచ్ వన్ ఈస్ కరెక్ట్, మై టు డూ లిస్ట్ ఆర్ మై టు డూ లిస్ట్? ఓకే, ఇక్కడ ఫస్ట్ దానిలో చూడండి, మై టు డూ లిస్ట్లో ఎలాంటి ఐఫన్స్ లేవు. మళ్ళీ నెక్స్ట్ దానిలో చూడండి ఐఫన్స్ ఉన్నాయి. ఎస్, చూద్దాం. మళ్ళీ ఇక్కడ చూడండి ఐఫన్స్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, టు డూ మధ్యలో, తర్వాత డూ లిస్ట్ మధ్యలో. మళ్ళీ ఏది కరెక్ట్ చూడండి, టు డూ లిస్ట్ అంటే మనం చేయబోయే పనులండి. వెల్ రెండింటికి రెండులో ఏది కరెక్ట్, మీరు ఏదనుకుంటున్నారండి ఒక్కసారి మైండ్లో ఫిక్స్ చేసుకోండి. వెల్ ఏది కరెక్ట్ అంటే ఏది కూడా కరెక్ట్ కాదు. ఇలాంటప్పుడు నెయిదర్ అంటామండి, ఏది కూడా కరెక్ట్ కాదు, నెయిదర్. మళ్ళీ కరెక్ట్ వన్ ఏంటి అంటే మై టు డూ లిస్ట్, ఇది కరెక్ట్ అండి. ఇక్కడ మనము టూకి డూకి మధ్యలో పెట్టాలండి ఐఫన్, డూ లిస్ట్ మధ్యలో పెట్టకూడదు. మళ్ళీ ఐఫన్ తీసేస్తే రాంగ్ అయింది, ఒకటే ఐఫన్ రావాలి మొత్తంలో, అది కూడా టూకి డూకి మధ్యలోనే రావాలి. ఇది నౌన్ అవుతుందండి, మై టు డూ లిస్ట్. ఇది టు డూ అన్నది నౌన్ అవుతుంది, మై అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. వెల్ చూశారు కదా. మరి సెకండ్ వన్. మళ్ళీ థర్డ్ వన్ మీ అందరికీ కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మళ్ళీ చాలామంది ఇంగ్లీష్ 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 అంటే భయపడుతూ ఉంటారు, నేర్చుకోవాలని ఉంటుంది కానీ భయం, ఫ్లూయెన్సీ రావాలి అని తాతాలాడుతూ ఉంటారు కానీ భయం. మళ్ళీ మీకు ఫ్లూయెన్సీ రావాలి, ఇంగ్లీష్ని మీరు ఈజీగా నేర్చుకోవాలంటే ఏం చేయాలన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మీ టెక్నిక్స్ ఏమన్నా ఉంటే మీ మైండ్లో ఫిక్స్ చేసుకొని మా టిప్స్ అండ్ టెక్నిక్స్తో కంపేర్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు రీసెర్చ్ ప్రకారంగా, బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే కొన్ని ఎఫెక్టివ్ వేస్ ఉన్నాయండి. ఎఫెక్టివ్ వేస్ అంటే మంచి ఫలితాలను ఇచ్చే మార్గాలు. ఎస్, ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. ఇన్ ఇంగ్లీష్ అండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే ఇంగ్లీష్లో మీకు వీలైనంత వరకు మునగండి. ఇంగ్లీష్లో మీరు మునగాలి. ఎంత మునగాలి, మీకు ఎంత వీలవుతే అంత మునగండి. మీరు ఎంత మునిగితే అంత వస్తుంది. సార్ మునగడం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఓకే, రైట్ అండి. ఇక్కడ ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీడియాతో మీరు టచ్లో ఉండాలి, కాన్వర్జేషన్స్ వింటూ ఉండాలి, అండ్ తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు విన్నది, రీడింగ్ చేసింది అండ్ వాచ్ చేయాలండి. ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ని మీరు వాచ్ చేయాలి, టీవీ షోస్ని వాచ్ చేయాలి. ఇవి కంపల్సరీగా చేస్తే మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. రీడ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ఇంగ్లీష్. బాగా రీడ్ చేయాలండి మీరు. రీడింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, రీడ్ ఎక్స్టెన్సివ్లీ అన్నాం కదా. చిన్న చిన్న స్టోరీస్తో స్టార్ట్ చేసుకోండి, తర్వాత పెద్ద పెద్దగా వెళ్ళండి. స్టెప్ బై స్టెప్గా మీరు ఆ యొక్క స్టెప్స్ని ముందరికి తీసుకెళ్ళండి. కొద్దిగా ఈజీ నుంచి డిఫికల్ట్, అట్లా వెరీ డిఫికల్ట్, ఈజీవి బాగా ప్రాక్టీస్ చేయండి. 1 month చేయండి, బాగా రీడింగ్ చేయండి. తర్వాత కొద్దిగా డిఫికల్ట్, తర్వాత వెరీ డిఫికల్ట్కి వెళ్ళండి. న్యూస్ పేపర్స్ చదవండి, స్టోరీ బుక్స్ చదవండి, నావెల్స్ చదవండి. ఇంగ్లీష్ ఇవి చెయ్యాలండి, అంతేకాని ఊరికే నాకు ఇంగ్లీష్ కావాలి అని మనం జపం చేస్తే ఇంగ్లీష్ రాదు. వెల్, మళ్ళీ ఇలా మీరు ఇంగ్లీష్ రీడ్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే మీకు వొకాబులరీ అంటే పదజాలము వస్తుంది,
గ్రామర్ స్ట్రక్చరు తెలుస్తుంది, రైటింగ్ స్టైల్స్ తెలుస్తాయండి. వెల్, మళ్ళీ ఇంగ్లీష్లో రెగ్యులర్గా కూడా మీరు రాయండి. ఖచ్చితంగా ఏదో ఒక చిన్న టాపిక్ తీసుకొని కొన్ని రోజులు అయిన తర్వాత మీరు రాయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ రీడింగ్, తర్వాత మెల్లమెల్లగా మాట్లాడడం అండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మూడవది స్పీక్. ఎవరితో మాట్లాడాలి? విత్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ అండి. వెల్, ఫారినర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మంచి ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో మాట్లాడండి. యాప్స్ కూడా ఉన్నాయి, డ్యూయోలింగో ఇలాంటి యాప్స్. మీరు ఒక్కసారి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మంచిగా ఫారినర్స్తో మాట్లాడవచ్చు. లేదంటే ఆర్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి. మీకు తెలిసిన టీచర్సా లేకపోతే మీ రిలేటివ్సా ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, మీ నైబర్స్, వాళ్ళతో మాట్లాడండి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి. మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. రానంతో మాట్లాడితే మీకు రాకపోయా వానికి రాకపోయా ఇంకెట్లా వస్తుందండి? వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే మీ యాక్చువల్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ ప్రాక్టీస్ చాలా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా పెంచుతుంది. అండ్ ఇంకా మనం దీని గురించి డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ కోర్స్, సో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. వెల్, మళ్ళీ ఏ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటే మాది ఆల్రెడీ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ నడుస్తూ ఉంది. మా ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మీరు కూడా మా కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. అదేంటంటే భీమరాముస్ స్పోకెన్ ఇంగ్లీష్. 25 years నుంచి మనం క్లాసెస్ తీసుకుంటున్నాం. రెగ్యులర్గా మన బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. వెల్, ఇంతకుముందే మనం చెప్పాం కదా 4 programs అని. వెల్, మళ్ళీ టుమారోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి, లేదంటే వాట్సాప్ చేయండి. చాలామంది మా నుండి ఇంగ్లీష్ నేర్చుకున్నారు, జాబ్స్ కూడా సాధించారండి. మళ్ళీ షాడోయింగ్ టెక్నిక్ అండి. షాడోయింగ్ టెక్నిక్ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మీరు ఫాలో కావాలి. షాడోయింగ్ టెక్నిక్ అంటే ఏం లేదండి, మీరు విన్నది రిపీట్ చేయడం. చాలా యాప్స్ ఉన్నాయి, యాప్స్ మీరు వేసుకొని జస్ట్ లేకపోతే చిన్న ఏదన్నా వీడియో తీసుకొని మాట్లాడిన తర్వాత దాన్ని విని మళ్ళీ రిపీట్ చేయండి. లిస్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది, స్పీకింగ్ ఇంప్రూవ్ అవుతుందండి. అది మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ఈ షాడోయింగ్ టెక్నిక్ వల్ల మీ ప్రొనౌన్సియేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రొనౌన్సియేషన్ రాకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే, ఈ 5 ఎఫెక్టివ్ వేస్ని మీరు ఫాలో అప్ చేస్తే 100కి 100% అండి మీ ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ లభిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డౌట్కి వెళ్దాం మనం. ఈజ్ దిస్ కరెక్ట్? ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ మళ్ళీ కరెక్టా అని అడుగుతున్నారు. ఏంటి ఆ కరెక్టా అన్నది సెంటెన్స్ చూద్దాం. ఇఫ్ యూ మిస్ ద ట్రైన్ వెయిట్ ద బస్. ఓకే, రైట్. మళ్ళీ రైటా రాంగ్ అండి? 100కి 100% ఇది. మీరేమనుకుంటున్నారు? రాంగ్. ఎందుకు రాంగ్? మళ్ళీ దీన్ని ఎలా కరెక్ట్ చేయాలన్నది చూద్దాం. వెల్, చూద్దాం. ఇక్కడ మనకి ఇఫ్ యూ మిస్ ద బస్, మీరేమనుకుంటున్నారంటే ఇక్కడ కామా పెట్టేసుకొని వెయిట్ ఫర్ ద బస్ కరెక్ట్ అని మీరు అనుకుని ఉండొచ్చండి. ఓకే, రైట్. లాజికల్గా ఇలా కూడా చెప్పడం అంత సమంజసం కాదు. వెల్, మనం ఎలా చెప్పుకోవచ్చు దీన్ని అంటే ఇఫ్ యూ మిస్ ద ట్రైన్ అంటే ఒకవేళ నీవు ట్రైన్ మిస్ అవుతే, ఎస్, అలాంటప్పుడు మనం ఈ సెంటెన్స్ని చాలా సూపర్గా ఇఫ్ యూ మిస్ ద బస్ వెయిట్ ఫర్ ద బస్ అనొచ్చు. ఎస్, ఫర్ వాడొచ్చు, కానీ నార్మల్ ఇంగ్లీష్లో ఇలా మనం యూజ్ చేయడం అంత అప్రాప్రియేట్గా ఉండదు. సో ఏం చేయాలి? ట్రైన్ మిస్ అవుతే టేక్ ద బస్. ఎస్, టేక్ ద బస్ ఇన్స్టెడ్ అంటే ట్రైన్కి బదులుగా బస్ని తీసుకోండి. వెయిట్ ఫర్ ద బస్ అంటే బస్ కోసం వెయిట్ చేయడం బాగుంటుందా, లేకపోతే టేక్ ద బస్ ఇన్స్టెడ్ బాగుంటుందా? మీరే చెప్పండి. సో న్యాచురల్గా ఉండాలండి మన సెంటెన్స్. రైట్ రాంగ్ అన్న దాని మీదే చాలామంది ఫోకస్ పెడతారు. మళ్ళీ న్యాచురల్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ చూద్దాం. మరి
యువర్స్ ఒబీడియంట్లీ స్టూడెంట్స్ అరే ఈ తప్పు చేయొద్దురా అంటే కూడా మళ్ళీ అదే తప్పు చేస్తాడు. ఎందుకు అంటే వాడు అలా నేర్చుకుంటాడు, మనం కూడా దాన్ని కొద్దిగా హైలైట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని మీద ఫోకస్ పెట్టాం. ఇది వానికి వస్తుంది అన్న ఉద్దేశంతో దాన్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తామండి. ఓకే ఫైన్. ఒక్కటి మీరు తెలుసుకోండి, ఇక్కడ యువర్స్లో అపర్షఫీ ఉంది, ఇక్కడ సెకండ్ యువర్స్లో అపర్షఫీ లేదు. యువర్స్ ఒబీడియంట్లీ అంటేనే మీకు లెటర్ రైటింగ్, అది ముఖ్యంగా లీవ్ లెటర్ గుర్తుకొస్తుంది కదా మీ మైండ్లోకి. ఎస్ యు ఆర్ కరెక్ట్. చూడండి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వర్డ్ యువర్స్ అండి. ఈ యువర్స్ అన్నది పొజెసివ్ ఫామ్. పొజెసివ్ ఫామ్లో ఎప్పుడు కూడా మనం అపర్షఫీ వాడము. అపర్షఫీస్ని మనం కేవలం నౌన్స్కి మాత్రమే వాడుతాము, ఈ పొజెసివ్ అడ్జెక్టివ్స్కి వాడము. లేదంటే వర్బ్స్ షార్ట్ ఫామ్స్లో మనం వాడుతాము ఈ అపర్షఫీ. సో ఇది నౌను కాదు యువర్స్, దీంట్లో అపర్షఫీ ఎప్పుడు రాదండి. ఇంకా ఏ సందర్భంలో కూడా యువర్స్ అన్న వర్డ్లో మనకి ఎన్ని బుక్కులు మీరు రెఫర్ చేయండి కనిపించదు. సో అపర్షఫీతో ఉన్న యువర్స్ రాంగ్ అంటే ఇది రాంగ్. అపర్షఫీతో లేని యువర్స్ ఒబీడియంట్లీ కరెక్ట్, ఇది కరెక్ట్ అండి. ఎందుకన్నది ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎస్. అండ్ మళ్ళీ దీని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. యువర్స్ ఒబీడియంట్లీ అంటే ఏంటి? యువర్స్ ఒబీడియంట్లీ అంటే ఇక్కడ మనకి జనరల్గా కరెంట్ ఇంగ్లీష్లో దీన్ని యువర్స్ సిన్సియర్లీ అన్నది వాడుతూ ఉన్నారు. ఎస్. మళ్ళీ ఇక్కడ యువర్స్ అన్నది ఎందుకు వాడారు ఏంటి దీని స్టోరీ చూద్దాం. ఒకప్పుడు దీన్ని ఈ పార్ట్ని ఐ ఆమ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని రాసేవాళ్ళండి. ఐ ఆమ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్, ఇది ఓల్డ్ స్టైల్ ఆఫ్ స్పీకింగ్ అండి. అండ్ ఇది కొద్ది హ్యూమిలిటీ, ఇన్సల్ట్ని చూపిస్తుంది. కాబట్టి సమయం గడిచే కొద్ది సర్వెంట్ అన్న వర్డ్ అవుట్డేటెడ్ అయ్యి సర్వెంట్ అన్న వర్డ్ని డ్రాప్ చేశారు. అంటే ఈ యువర్స్ ఒబీడియంట్లీ స్టార్టింగ్లో ఎలా ఉంది అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఐ యామ్ యువర్స్ ఒబీడియంట్లీ. ఎస్, ఐ యామ్ యువర్స్ ఒబీడియంట్లీ అన్నది ఉందండి. సో ఫస్ట్ ఉన్నది ఈ విధంగా ఇచ్చారు. ఎస్ అంటే ఇంకా క్లియర్ కట్గా చెప్పాలి అంటే ఐ యామ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని ఉండే అండి. ఫస్ట్లో యువర్స్ ఒబీడియంట్లీ బిగినింగ్లో లేదు, ఐ యామ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ ఉండే. ఇది ఏ విధంగా యువర్స్ ఒబీడియంట్లీ అయిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం. సర్వెంట్ అనే వర్డ్ ఇక్కడ కొద్దిగా ఇన్సల్టింగ్గా ఉంది కాబట్టి దీన్ని సర్వెంట్ అని తీసేసిండ్రు. అప్పుడు మళ్ళీ ఏం చేసిండ్రు, సర్వెంట్ పోయింది కాబట్టి యువర్స్ ఒబీడియంట్లీ అని పెట్టిండ్రు. చూడండి, ఐ యామ్ యువర్స్ ఒబీడియంట్లీ అని యూజ్ చేసిండ్రు. తర్వాత యువర్స్ అన్నది యువర్ సర్వెంట్ని తెలియజేస్తుంది అని. లాస్ట్కి దీన్ని మళ్ళీ ఏం చేశారు అంటే ఐ యామ్ యువర్ ఒబీడియంట్ సన్, ఐ యామ్ యువర్స్ ఒబీడియంట్లీ అని ఆ విధంగా పెట్టడం జరిగింది. ఇంకా లాస్ట్కి ఐ యామ్ని డ్రాప్ చేశారండి. ఎస్, ఎందుకంటే ఇంకా అక్కడ క్లియర్గా రాస్తున్నది రైటర్ కాబట్టి ఐ యామ్ని దాన్ని వదిలేసి ఐ యామ్ని డ్రాప్ చేసేసి యువర్స్ ఒబీడియంట్లీ అన్నది వాడుతున్నారు. ఇదండి యువర్స్ ఒబీడియంట్లీ యొక్క స్టోరీ. ఎలా స్టార్ట్ అయిందో చూసాం కదా. ఐ యామ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ నుంచి ఐ యామ్ యువర్స్ ఒబీడియంట్లీకి వచ్చి మళ్ళీ యువర్స్ ఒబీడియంట్లీ అయ్యిందండి. వెల్, హ్యాజ్, హ్యాడ్, హ్యావ్, హ్యాడ్ ఎలా వాడాలి? ఎస్, చూడండి ఇక్కడ మీరు హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకోవాలి, తర్వాత మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకోవాలి. ఈ హ్యావ్ని హెల్పింగ్ వర్బ్గా వాడచ్చు, మెయిన్ వర్బ్గా వాడచ్చు. చూడండి ఇక్కడ దీన్ని హ్యావ్ని హ్యాజ్ని ఈ రెండింటిని హెల్పింగ్ వర్బ్గా వాడచ్చు, మెయిన్ వర్బ్గా వాడచ్చు. వెల్, మళ్ళీ వీటిని మనం మెయిన్ వర్బ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. హ్యాడ్ని మెయిన్ వర్బ్గా యూస్ చేయొచ్చు, హ్యావ్ని కూడా మెయిన్ వర్బ్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే రైట్. నా ఇక్కడ హ్యాడ్ మనం తీసుకుందాం. ఈ హ్యాడ్ని మనం మెయిన్ వర్బ్గా యూస్ చేసినప్పుడు ఏంటి అంటే ఇది V3 ఫామ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే డ్రింక్ లేదా
ఈట్, రిసీవ్ ఇలాంటి మీనింగ్స్ వస్తాయండి. మెయిన్ వర్బ్గా యూస్ చేసినప్పుడు హ్యాడ్కి వచ్చే మీనింగ్స్ ఇవి. వెల్, హ్యావ్ని కూడా వాడుతాము, కానీ ఇక్కడ హ్యాడ్ తీసుకున్నాం పాస్ట్ V3. వెల్, హ్యావ్, హ్యాస్ తర్వాత జనరల్గా V3 రావాలి కాబట్టి మనకి చూడండి ఇక్కడ హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ అయ్యింది, హ్యాడ్ మెయిన్ వర్బ్ అయ్యింది. మళ్ళీ హ్యావ్ హెల్పింగ్ వర్బ్ అయ్యింది, హ్యాడ్ మెయిన్ వర్బ్ అయ్యింది. ఈ రెండు సపరేట్గా మనం లర్న్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, సెకండ్ది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. షీ హ్యాస్ టేకెన్ టీ. ఎస్ అంటే టేకెన్ టీ అంటే ఏంటిది? డ్రింక్, డ్రాంక్, డ్రంక్ కదా. షీ హ్యాస్ డ్రంక్ టీ వస్తుంది. వెల్ అండి, మళ్ళీ డ్రంక్ ప్లేస్లో మనం హ్యాడ్ వాడచ్చు, ఎందుకంటే హ్యాడ్కి మీనింగ్ ఉంది కదా. డ్రింక్ అంటే డ్రింక్, డ్రాంక్, డ్రంక్ V3 మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ షీ హ్యాస్ డ్రంక్ టీ అన్నా అనొచ్చు, లేదంటే షీ హ్యాస్ హ్యాడ్ టీ అంటే హ్యాడ్ని మనం డ్రంక్ ప్లేస్లో వాడామండి. లేదంటే షీ హ్యాస్ హ్యాడ్ డిన్నర్ అంటే ఇక్కడ హ్యాడ్ మీనింగ్ ఏమవుతుందండి? ఈటెన్ అవుతుంది. సో ఆ విధంగా మనకి హ్యాడ్ మీనింగ్ డ్రింక్ లేదా ఈట్ లేదా రిసీవ్. షీ హ్యాస్ హ్యాడ్ ఏ పార్సల్ అంటే రిసీవ్డ్ ఏ పార్సల్ అని. హ్యావ్ కూడా ఇంకా సేమ్ అండి, అంటే ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా. వెయిట్, హ్యావ్ రావాలి అంటే మనం VUI తీసుకుంటాం. సో వీ హ్యావ్ డ్రంక్ టీ. ఎస్, సో వీ హ్యావ్ హ్యాడ్ అంటే డ్రంక్ కదా. ఎస్, అలా అండి. సో ఈ విధంగా వీ హ్యావ్ హ్యాడ్ డిన్నర్ అంటే టేకెన్, ఈట్ అండ్ డిన్నర్. సో హ్యాడ్ని మనం హెల్పింగ్ వర్బ్తో యూస్ చేస్తే, హెల్పింగ్ వర్బ్ తర్వాత లేదంటే హెల్పింగ్ వర్బ్తో యూస్ చేసినప్పుడు వచ్చే మీనింగ్ ఎలా ఉంటుందో చూసాం కదా. తినడం కానీ తాగడం కానీ ఇలా ఉంటుందండి. వెల్, మళ్ళీ వాట్ ఆర్ ది ఆపోజిట్స్ ఆఫ్ లక్ అండ్ సారీ? ఆపోజిట్స్ ఉన్నాయండి. మళ్ళీ అన్లక్ అనొచ్చండి, అన్లక్ వాడుకోవచ్చు. అన్లక్ అన్నది ఇంగ్లీష్లో ఉంది. లేదంటే మిస్ఫార్చ్యూన్ వాడుతాం. సారీకి అన్సారీ వాడుకోవచ్చండి. సో సారీ ఆపోజిట్ వచ్చేసి మనం అన్సారీ యూస్ చేసుకోవచ్చు. అంటే వీటిని ప్రిఫిక్సెస్ యూస్ చేసి మనం ఆపోజిట్స్ చూసాం. ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చింది అన్లక్ అనొచ్చు, ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చింది. ఆ ప్రిఫిక్స్ ఏంటి? అన్. సో ఈ విధంగా మనం ప్రిఫిక్సెస్ని యూస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు ఆపోజిట్. ప్రిఫిక్స్ లేకుండా అంటే సేమ్ ఈ వర్డ్కే ప్రిఫిక్స్ లేకుండా మనం యూస్ చేసుకోవాలంటే కూడా వెళ్ళండి, మనకి ఎన్నో వస్తాయండి. నంబర్ ఆఫ్ ఉన్నాయి, చాలా చాలా వర్డ్స్ ఉన్నాయి మనకి. సో వాటన్నిటి మనం యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలి ఆ ఆపోజిట్స్ ఆఫ్ సారీ కావాలి అనుకుంటే ఓకే, మేము ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ లెటస్ పే అటెన్షన్ టు దీస్ వర్డ్స్. మళ్ళీ దీని తర్వాత ఇంకా మనకి 3 డౌట్స్ ఉన్నాయండి, వాటిని కూడా క్లారిఫై చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం డోంట్ మిస్ 44 ఫోనెటిక్ సౌండ్స్ ఉన్నాయండి. 44 ఫోనెటిక్ సౌండ్స్ని మనం లర్న్ చేసుకోబోతున్నాం. ఆ వీడియోలో మళ్ళీ క్లియర్ కట్గా ఆ 44 సౌండ్స్ ఏంటి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. మనం ఒకవేళ అన్సారీ కాకుండా ప్రిఫిక్స్ లేకుండా వేరే వర్డ్ తీసుకోవాలి అంటే షేమ్లెస్, ఇంకా చాలా ఉన్నాయండి. అన్రెపెంటెంట్, ఇంకా ఇండిఫరెంట్, హ్యాపీ, ప్రౌడ్, అన్ఫీలింగ్ ఇలా ఉన్నాయండి. చాలా యాంటోనిమ్స్ లేదా ఆపోజిట్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ 8th వన్ చూద్దాం. వాట్ అబౌట్ దిస్ 8th వన్? 2 సెంటెన్సెస్ ఇచ్చి 2 సెంటెన్సెస్లో ఏది కరెక్ట్ అని అడిగారు కదా. ఓకే, ఫైన్. షీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ ఆర్ షీ హ్యాస్ గాన్ ఫర్ ద మార్కెట్. చూడండి, షీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ రాంగ్. ఎందుకంటే
హ్యాడ్ గాన్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి అంటే ఇంకొక సెంటెన్స్ కాంబినేషన్లో వస్తుందండి. జనరల్గా సింగిల్గా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేయడం న్యాచురల్ కాదు. సో దట్ ఈస్ రాంగ్. అండ్ ఇక్కడ షీ హ్యాస్ గాన్ ఫర్ ద మార్కెట్. ఓకే, హ్యాస్ గాన్ కరెక్టే అండి. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడచ్చు సింగిల్ యాక్షన్, కానీ ఫర్ రాదండి, ఇక్కడ టు వస్తుంది. సో రెండిటికి రెండు సెంటెన్సెస్ రాంగ్. ఒకవేళ దీన్ని కరెక్ట్ చేయాలి అంటే మనం హ్యాస్ వాడుకోవాలి, దీన్ని కరెక్ట్ చేయాలి అంటే ఫర్ ప్లేస్లో టు యూస్ చేసుకోవాలి. వెల్ మళ్ళీ 9th వన్ అండి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, మళ్ళీ చాలామందికి తెలియదు, ఇది తెలుసుకోండి. మరి హార్ట్ యొక్క కంపారేటివ్ డిగ్రీ స్పెల్లింగ్ HOTTER అంటే డబుల్ టీ ఉంది. ఎస్, మళ్ళీ లోవర్లో ఎందుకు W లేదు చూడండి. హార్ట్ ఓ వవ్వెలు కాన్సనెంట్ వచ్చింది కదా. ఎస్, మళ్ళీ లోలో కూడా ఎలా వచ్చింది, వవ్వెల్ వచ్చింది, కాన్సనెంట్ వచ్చింది. మళ్ళీ హార్టర్లో డబుల్ టీ వచ్చినప్పుడు లాస్ట్ లెటర్ డబుల్ అయినప్పుడు మళ్ళీ లోవర్లో లాస్ట్ లెటర్ W అన్నది ఎందుకు డబుల్ చేయలేదు, అది ఒక క్వశ్చన్. తర్వాత ఫార్దర్ అన్న దాంట్లో TH ఎందుకు వాడారు. ఓకే, ఫస్ట్ వన్ మనం చూద్దాం. LOWER LOWWER రెండిట్లో ఏది కరెక్ట్ అండి స్పెల్లింగ్? 100కి 100% ఫస్ట్ వన్నే కరెక్ట్. మళ్ళీ ఎందుకు W అన్నది వాడడం లేదు ఇక్కడ అన్నదే పాయింట్. ఓకే, ఎందుకు ఇక్కడ మనం వాడడం లేదు అన్న పాయింట్కి వచ్చేద్దాం. లెట్ us కమ్ టు ద పాయింట్ స్ట్రైట్ అవే. ఇక్కడ చూడండి, రూల్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక అడ్జెక్టివ్ లెటర్, ఏ లెటర్ చూడండి, W అన్న లెటర్తో ఎండ్ అయితే మనం సింపుల్గా ER వాడతామండి. ఎస్, అంటే డబుల్ చేస్తుంటాం జనరల్గా ఫైనల్ కాన్సోనెంట్ని, కానీ ఈ వర్డ్స్లో మాత్రం మనం డబుల్ చేయం. ఇవి స్పెషల్ వర్డ్స్, ఎక్సెప్షన్స్ అంటుంటాం కదా, ఆ వర్డ్స్ ఏంటో చూద్దాం మనం. ఈ కొన్ని వర్డ్స్కి మనకి డబుల్ కాదు లాస్ట్లో, స్లోअर. ఎస్, W రాదు అక్కడ. నారో అర్, ఇవన్నీ కరెక్ట్ స్పెల్లింగ్స్ అండి. అండ్ షాలో అర్, అదేవిధంగా లో అర్. హాట్ వేరు, ఇక్కడ ఈ వర్డ్స్ వేరండి, అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. వెల్, మళ్ళీ మనం ఫార్దర్ అన్న వర్డ్ ఉంది కదా, ఈ ఫార్దర్లో ఎందుకు TH వచ్చింది అంటే ఇవి ఇర్రెగ్యులర్ కంపారేటివ్స్ అండి. ఇర్రెగ్యులర్ అంటే ఇంకా ఒక స్పెసిఫిక్ రూల్ అన్నది ఏమీ లేదు, ఆ వర్డ్ని బట్టి మనం స్పెల్లింగ్ తీసుకుంటాం. వాట్ షుడ్ వి యూస్ ఆఫ్టర్ జీనియస్? జీనియస్ అన్న వర్డ్ తర్వాత మనం ఏం ప్రిపోజిషన్ని వాడుతాము అన్నదే పాయింట్ అక్కడ. ఓకే ఫైన్, మళ్ళీ ఏ ప్రిపోజిషన్ వాడుతాము అన్నది చూద్దాం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఇక్కడ జీనియస్ అన్న వర్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుంది అనుకుంటున్నారు? ఓకే అండి, లెట్ us కమ్ టు ద పాయింట్ స్ట్రైట్ అవే. జీనియస్ అన్న వర్డ్ తర్వాత మనకి జనరల్గా యాక్ట్ వస్తుందండి. హీ ఈజ్ జీనియస్ అట్ స్పోకెన్ ఇంగ్లీష్. చూశారు కదా, హీ ఈజ్ జీనియస్ అట్ స్పోకెన్ ఇంగ్లీష్ అట్లా యూస్ చేస్తాం. లేదు ఇంకా మనకి ఒకవేళ ఫర్ రావాలి అనుకోండి, అప్పుడు హీ హ్యాస్ ఏ జీనియస్ ఫర్ స్పీకింగ్ ఇంగ్లీష్. సో జీనియస్ అట్ వస్తుంది, జీనియస్ ఫర్ వస్తుందండి. రెండిటికి రెండు మనం యూస్ చేసుకోవచ్చు. కానీ అట్ వాడినప్పుడు మనకేంటి చూడండి, ఈజ్ అన్నది వస్తుంది హెల్పింగ్ వర్బ్. ఫర్ అన్న వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది. హీ ఈజ్ జీనియస్ అట్ డ్రాయింగ్. లేదు ఫర్ వాడాలి అనుకుంటే హీ హ్యాస్ ఏ జీనియస్ ఫర్ డ్రాయింగ్, ఆ విధంగా ఫర్ పెయింటింగ్. సో ఈ విధంగా మనం జీనియస్ తర్వాత అట్ కానీ ఫర్ కానీ యూస్ చేస్తాం. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ని బట్టి ఉంటుందండి. అండ్ ఇక్కడ ఇన్ అన్నది జనరల్గా వాడము. ఎస్, ఫర్ని మనం వాడాలి అంటే చూసాం కదా, సెంటెన్స్ ఫార్మేషన్ కాస్త చేంజ్ అవుతుంది. సో ఫర్ని తీసేసుకొని మీరు
ఈజ్ జీనియస్ అట్ పెయింటింగ్ అలాంటివి యూస్ చేయండి. ఇంకా మీ లాంగ్వేజ్ చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ అప్కమింగ్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతుంది ఏంటి అంటే 44 సౌండ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఆ 44 సౌండ్స్ సింబల్స్ ఏంటి, వాటిని ఎలా పలకాలి, తెలుగులో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అవన్నీ. మళ్ళీ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.